ఓం శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగిని వ్యోమవద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. ఓం ఆత్మబోధ కిందటి వారం 39వ శ్లోకం వరకు అయింది కదా. సో 39వ శ్లోకంలో ఏం చెప్పారంటే, ఆత్మని అంటే ఆత్మలో అఖిలం దృశ్య ప్రపంచం అంతా కూడా ప్రవిలాప్య ధియా సుధీహి అంటే సుధీహి అంటే వివేకవంతులు, త్రు బుద్ధి అంటే వివేక బుద్ధి, వివేక వైరాగ్యాభ్యాం తన్నిరోధ. పతంజలి మహర్షి ఏం చెప్పారంటే, వివేకము, వివేకం అంటే ఏంటి? వివేకము అంటే మారిపోతున్నది మారనిది. మారనిది ఏమిటి? నిత్యం. మారుతుందేంటి? అనిత్యం. అంటే ఇప్పుడు మనము కెరటములు పుడుతున్నాయి, మళ్ళీ నీటిలో కలిసిపోతున్నాయి. బుడగలు వస్తున్నాయి, మళ్ళీ నీటిలో కలిసిపోతున్నాయి. అంటే బుడగలు వస్తున్నాయి, కలిసిపోతున్నాయి, కెరటములు వస్తున్నాయి, కలిసిపోతున్నాయి, అలలు వస్తున్నాయి, కలిసిపోతున్నాయి. కానీ ఎప్పుడూ ఉన్నది ఏంటి? నీరు. అది చూసారా? ఆ నీరు అంటే నిత్యం, కెరటములు బుడగలు అనేవి అనిత్యం. అందువలన ఇక్కడ దృశ్యము అంటే చూడబడేది, ద్రష్ట, ద్రష్ట అంటే చూస్తున్నది. అందువలన దృశ్యములన్నీ మారిపోతాయి. చూడండి, ఇప్పుడు మనం కన్నులతో చూసాం, నేత్రములతో. ఇక్కడ ఫోన్ ఉంది, తీసేశారు. చైర్ వచ్చింది, తీసేసాం. టేబుల్ వచ్చింది, తీసేసాం. కుర్చీ, మన సూర్యనారాయణ గారు వచ్చారు, మళ్ళీ ఒక కొంత సమయం తర్వాత వెళ్ళిపోతారు. కానీ చూస్తున్న నేత్రములు మారట్లేదు. దృశ్యాలు మారుతున్నాయి. ఎన్ని మారుతున్నాయి చెప్పండి. ఇప్పుడు ఇంతకీ ఈ నేత్రములు శాశ్వతమైనటువంటి ద్రష్ట కాదు, ఇది కూడా దృశ్యమే. దేనికి? మనస్సుకి. మనస్సుకి నేత్రములు. ఎందుకంటే నేను చూస్తున్నా లేదా, మనం హాస్పిటల్కి వెళ్ళామనుకోండి, ఇలాగే స్పెక్ట్స్ పెడతారు. చూస్తున్నారా మనం చెప్పాలి తప్ప ఆయనకి తెలియదు. ఎంత పెద్ద డాక్టర్ అయినా, ఓహో అమెరికా నుంచి డాక్టర్ అయినా మనం చెప్పాలి, ఇవి ఓకే, ఓకే కాదు. ఎందుకు? మనం ద్రష్ట, ఆ డాక్టర్ కూడా మనకు దృశ్యమే. కాబట్టి నేత్రములు చూస్తున్నది ఎవరు? మన దృష్టి శక్తి, అంటే దర్శన శక్తి అంటారు. దాని వెనుకున్నది మనస్సు. మరి మనసు పూర్తిగా ద్రష్ట, అది కూడా దృశ్యమే. దేనికి? నా బుద్ధి, లేకపోతే నా ప్రజ్ఞ, నా ఎరుక. అదే అవేర్నెస్, కాన్షియస్నెస్. అంటే ఏంటి? వెనక ఉన్న ఆ చిత్ చైతన్యముకి బుద్ధి మనసు కూడా దృశ్యాలే. అంటే ఇప్పుడు మనకి చెప్పండి, 2 రకాల ద్రష్టలు ఉన్నారు, 2 రకాలు చూసేవారు, 2 రకాల దృశ్యాలు ఉన్నాయి. ఏమిటి? ఎప్పుడు మారని దృశ్యం ఒకటి ఉంది. ఏంటది? ప్రపంచం. అది ఎప్పుడు దృశ్యమే, రైట్? కానీ నేత్రములు మనస్సు అవేంటి? ఒకప్పుడు ద్రష్ట, చూస్తున్నది, ఇంకొకసారి దృశ్యాలు. ఎప్పుడు చూసే ద్రష్ట ఎవరు? చైతన్యం. ఇది మీరు తెలుసుకోవాలి. మంచి పాయింట్, మరోసారి రిపీట్ చేస్తా, చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. బృహదారణ్యక ఉపనిషత్తులో వస్తుంది ఇది. నహి ద్రష్టు దృష్టేహే విపరలోప విద్యతే అవినాశిత్వాత్ అంటారు. అంటే ఈ చైతన్యం ఉంది కదండి,
అది ఎప్పుడు ఇంకొక వేరే దాంతో చూడబడేది కాదనమాట. అంటే ఇది ఎప్పుడు మన చైతన్యం ఎప్పుడు కూడాను దృశ్యం కాలేదు, కాజాలదు. ప్రపంచం ఉంది కదా మన ముందు, అది ఎప్పుడు చూసేది అవదు, ఎప్పుడు చూడబడేదిగానే ఉంటుంది. మరి మధ్యలో ఉన్న నేత్రములు మనసు సంగతి ఏంటి? నేత్రములు ప్రపంచము వైపు నుండి చూసేటప్పుడు నేత్రములు చూసేది అవుతుంది. మనస్సు నుండి చూసామనుకోండి నేత్రం కూడా దృశ్యం అయిపోతుంది. మనస్సు నుండి నేత్రములు ఈ జగత్తు మనస్సుకి దృశ్యాలు, కానీ మీ వెనుకున్నటువంటి చైతన్యం మనస్సు కూడా దృశ్యమే. మన మనసులో ఏమవుతుంది మనకు తెలుస్తుంది, నా మనసు బాగలేదండి, పర్లేదండి, అక్కడ నా మనస్సు ఎంతో సుఖంగా ఉన్నది అని మీకు ఎలా తెలుస్తుంది? అంటే మనస్సు కూడా మీకు దృశ్యం. అర్థమైందా? అందువలన ఇక్కడ సవికార ద్రష్ట, నిర్వికార ద్రష్ట అంటారు. అంటే మారుతున్నటువంటి ద్రష్ట అంటే మారుతూ ఉండే చూసేవారు, ఎప్పుడు మారకుండా ఏకే సాక్షిగా చూసేవారు ఇద్దరున్నారంట మనకి. మనస్సు మారుతూ చూసేవారు, ఆత్మ చైతన్యము ఎప్పుడు మారనిది. అందుకే ద సీయర్ కెనాట్ బి సీన్, ద ఆబ్జెక్ట్ కెనాట్ బి సబ్జెక్ట్. The Jagat is object. Jagat is seen. It cannot become seer or subject. Understand? అర్థమవుతుందా? ఈ విధంగా మనము ప్రవిలాప్య. ఎలా ప్రవిలాప్య అంటే ఎప్పుడు ఉండే దృశ్య ప్రపంచం ఏదైతే ఉందో అవి మన ఇంద్రియములన్నీ బంద్ చేసామనుకోండి, ఇంక ప్రపంచం ఉంటుందా? అంటే ఏమైంది తెలుసా? ప్రపంచమంతా మీ ఇంద్రియములలో కలిసిపోయింది, లయమైంది. దాన్ని ప్రవిలాపనం అంటారు. అప్పుడు ఒక్కొక్కసారి మన మనస్సు ఏదో చాలా చింతన చేస్తుంది, ఆలోచిస్తుంది. పక్కలో మనకు తెలిసిన వ్యక్తి వెళ్ళిపోయినా మనం పట్టించుకోము. ఏంటి వీళ్ళకి ఇంత గర్వము, నేను ఎంత బెస్ట్ ఫ్రెండ్ అయినా చూసి చూడట్లేదు. మనం బిజీగా ఉన్న మనసు వెనక చూసినప్పటికీ మనము గుర్తించం. మీరు ఎవరి కోసం వెయిట్ చేస్తుంది బస్ స్టాండ్లో, రైల్వే స్టేషన్లో, ఎయిర్పోర్ట్లో. మీరు వెతుకుతున్న వ్యక్తి కోసం మాత్రమే మనసు ఫోకస్. అత్యంత ప్రాణశైతులు పక్క నుండి మీరు నెట్టుకుని వెళ్ళిపోయినా పట్టించుకోరు, వాళ్ళని చూడరు మీరు. ఎందుకంటే మీ దృష్టి ఎప్పటి నుండో ఆ న్యూయార్క్ నుండో, ఆ టోక్యో నుండి, జపాన్ నుండో వస్తున్నారు, ఫ్లైట్ దిగుతున్నారు. మన దృష్టి, మన మనసు ఎక్కడ ఉన్నది? ఆ వస్తున్న వ్యక్తి మీద పెడతాం. ఎంత ప్రాణమిత్రుడు, ఎంత విఐపీలని మనం పట్టించుకోం ఆ సమయంలో. ఎందుకు? మనస్సు అన్యత్ర, వేరే దగ్గరలో మనసు పని చేస్తుంది. కాబట్టి ఇంద్రియములు వెనక మనసు కనెక్ట్ అయ్యి లేదనమాట. అందువల్ల మీరు చూస్తున్నా చూడరు. ఇది మనం అబ్జర్వ్ చేస్తుండాలి. అందువలన ఇంద్రియములన్నీ దేంట్లో లయమవుతున్నాయి? మనస్సు. మనస్సు ఒక్కసారి మీరందరూ కూడా ఒక్కసారి ఏం చేస్తారు తెలుసా? ఒక్కసారి అలా నెమ్మదిగా నేత్రం మూయండి, నెమ్మదిగా క్లోజ్ యువర్ ఐస్, స్లోలీ స్లోలీ, రిలాక్స్ రిలాక్స్. దెన్ ఒక్కసారి మీ మనస్సును పరికించండి. మనస్సు ఇప్పుడు ఎలా ఉంది, ఏమి ఆలోచనలు వస్తున్నాయి? ఒకవేళ ఏమైనా చెడు ఆలోచన వచ్చింది అనుకోండి, మీరు దాన్ని ద్వేషించవద్దు. కాస్త ఒకవేళ మంచి ఆలోచన వచ్చింది అనుకోండి, దాన్ని సుఖంగా మంచి అని భావన వద్దు. కేవలం సాక్షిగా మంచి చెడు అనే భావన పేరు పెట్టకుండా సాక్షిగా చూస్తున్నా. అంటే నది ఒడ్డు మీద మనం ఉన్నాం, నీరు వెళుతున్నది,
వెళ్తున్నది, వస్తున్నది, పోతున్నది నీరు. ఆ నీటిలో ఎండిపోయిన పూలమాలలు, ఆకులు, చెక్కలు, కవర్లు, చేపలు, అనేక రకములైనటువంటి నీటిలో ప్రవాహం వెళ్తున్నాయి. మీరు దేనికి తాదాత్మ్యం చెందకుండా అలాగ సాక్షిగా చూస్తున్నారు. అదేవిధంగా మనస్సు మెల్ల స్లోలీ స్లోలీ సెటిల్ అవుతుంది మీ హృదయస్థములో. శనై శనైరుపరమే బుద్ధ్యా ధృతి గృహీతయా ఆత్మసంస్థం మనః కృత్వా న కించిదపి చింతయేత్. ప్రశాంత మనస్సు కన్వర్టెడ్ అంటే ఈ మనస్సు ఆత్మ చైతన్యముతో నిండిపోయినది. ఆ శాంతము నుండి ఆనందం వ్యక్తమవుతున్నది. మీ ముఖములో ఆనందం ప్రకటమవుతున్నది. ఆ చైతన్యము చిత్ ఆనందముగా ప్రకటమైనది. చిదానంద రూప శివ అహం శివోహం. ఇప్పుడు నెమ్మదిగా కనులు తెరవండి. దీనినే ప్రవిలాప్య అని ఇక్కడ చెప్పారనమాట. కాబట్టి ఈ విధంగా భావయేత్ ఏకాత్మ ఆత్మానం, ఏకాత్మ ఆత్మానం నిర్మల ఆకాశవత్. అంటే ఆకాశం ఎలాగైతే సూక్ష్మంగా వ్యాపించి ఉన్నదో అదేవిధంగా ద హోమోజీనియస్ మాస్ ఆఫ్ కాన్షియస్నెస్ అంటారనమాట. జస్ట్ కేవలం ఆ చైతన్య ఎరుక. దాంట్లో వికారాలు లేవు. ఎందుకు? భాగాలు లేవు. భాగాలుంటే వికారం ఉంటుంది. చేతులు, కాళ్ళు, అవయవాలు ఉన్నాయి కదా, అవయవాలు వికారాలు పొందుతాయి. అవయవాలు ఉంటే వికారాలు, వికారం ఉంటే నాశనం. అందుకే సృష్టిలో ఏదైనా సరే విభాగాలుగా చెంది ఉన్నది అంటే అది నాశనం లెక్క. ఈ సృష్టిలో మీరు ఈ దృశ్యం కనిపిస్తున్నది ఏది కూడా శాశ్వతం కాదు. అందుకే ఒక కాలంలో ఉంటుంది, ఒక కాలంలో మాయమైపోతున్నారమ్మా మనిషన్నవారు. ఓ మచ్చుకైనా లేరు చూడు మానవత్వం ఉన్నవారు అంటారు చూసారా. అంటే ఎందుకు? మనిషి శరీరము, మనసు, బుద్ధి, ఇంద్రియాలన్నీ మారిపోయి వికారాల స్వభావం. వాటిని మనం మారకుండా ఉండాలి అని మనం భ్రమపడుతున్నాం. కాకుంటే మనం అన్నీ విడిచిపెట్టి ఏకాంతములు ఉంటే ఇవన్నీ కూడా ఏముండవు. కానీ వీటన్నింటికీ తెలిసి బురదలో దిగి మళ్ళీ పైకి వచ్చి నేను కడుక్కోగలను అనే శక్తి ఉన్న వాళ్ళే బురదలో దిగాలి. నేను నీటిలో దూకుతా కానీ నాకు ఈత వచ్చు, స్విమ్మింగ్ చేసుకొని బయట పడేవాళ్ళే నీటిలో దూకాలి. నీరున్నది కదా దూకేస్తానంటే గంగాసాగరంలో అంతర్వేదిలో తేలుతా. ఒకళ్ళు గోదావరి అయితే అంతర్వేది అలా. కాబట్టి ఈ నిర్మలమైనటువంటి ఆకాశం వాస్తవానికి అత్యంత నిర్మలము, ఎటువంటి మలము దుమ్ము ధూళి లేనిది. ఎందుకు? అది అసంగ స్వరూపము, వ్యాపకము, ఆల్ పర్వేడింగ్, ఇమ్యూటబుల్, ఇమ్మాక్యులేట్, కంప్లీట్లీ అత్యంత సూక్ష్మం, అసంగం, ఎటువంటి భాగాలు లేవు. దానికి ఏది అంటడానికి వీలు పడదు. నీలం ఆకాశం నీలంగా ఉన్నా స్వామి,
అది విశాలంగా ఉండడం వలన ఈ మేఘావృతం వలన మీకు అలా కనిపిస్తుంది తప్ప వాస్తవానికి ఆకాశానికి ఏ మేఘాలు అంటారు. మనం ఒక్కొక్కసారి ఫ్లైట్లో వెళ్ళామనుకోండి, ఎన్నోసార్లు వెళ్తుంటాం మనం, పైనుండి చూస్తే కింద మేఘములు ఉంటాయి, మనం ఉంటాం పైన ఫ్లైట్లో. చూసారా? ఒకసారి మేఘాల వల్ల కింద మనకి ఏం కనిపించదు, మేఘాలు పైన ఉంటాం మనం ఫ్లైట్లో ఒక్కొక్కసారి. కాబట్టి ఈ విధంగా ఆకాశం ఎలాగైతే స్వచ్ఛంగా స్వయం ఆకాశం, అందుకే మనము ప్రార్థన శ్లోకం ఏం చెప్పాము? వ్యోమవత్ వ్యాప్త దేహాయ దక్షిణామూర్తయే నమః. వ్యోమం అంటే ఆకాశం. సో ఈ విధంగా మనము భావయేత్, నిత్యం నిరంతరము ఆత్మస్వరూపాన్ని ఆకాశం వలె ఉదాహరణతో మనం భావన చెయ్యాలి. ఎప్పుడైతే ఈ యొక్క స్థూలంగా ఉన్న ఈ పృథ్వీ తత్వాన్ని నీటిలో లయం చెయ్యాలి, నీరుని అగ్నిలో లయం చెయ్యాలి, అగ్నిని ఆకాశంలో లయం చేయాలి. అర్థమైందా? ఆకాశం మరి ఎక్కడ లయం చేయాలి స్వామి? ఆత్మలో లయం. ఎందుకు? తస్మాద్వా ఏతస్మాత్ ఆత్మన ఆకాశ సంభూత ఆకాశాద్వాయు వాయోరగ్ని. అంటే ఏదైతే శుద్ధ చైతన్యం ఆత్మ నుండి త్రిగుణాత్మకమైనటువంటి మాయ ద్వారా సూక్ష్మ ఆకాశం వచ్చింది, సూక్ష్మ ఆకాశము నుండి సూక్ష్మ వాయువు వచ్చింది, సూక్ష్మ వాయువు నుండి సూక్ష్మ అగ్ని, సూక్ష్మ అగ్ని నుండి సూక్ష్మ జలం, సూక్ష్మ జలము నుండి సూక్ష్మ పృథ్వీ. అంటే అర్థం ఏంటి? ఇప్పుడు మన ముందు స్థూలంగా ఉన్నటువంటి పంచభూతములు వేరు. మనం చెప్తున్నది సూక్ష్మ పంచభూతములు. ఎందుకు సూక్ష్మ పంచభూతములు అంటే ఈ స్థూల ప్రపంచం ఏర్పడక ముందు ఉన్న స్థితి. దానినే అపరా ప్రకృతి అంటారు భగవద్గీతలో. భూమిరాపో నలో వాయు ఖమ్మనో బుద్ధిరేవ చ అహంకార ఇతీయం మే భిన్నా ప్రకృతిరష్టధా అని చెప్పారు. అంటే అర్థం ఏంటి? ఇది 4వ శ్లోకం 7వ అధ్యాయం. అంటే 5 సూక్ష్మ పంచభూతములు తర్వాత సమష్టి, అంటే వీటికంటే ముందు అవ్యక్తము మాయా స్వరూపం, అవ్యక్తము మాయా స్వరూపము. దాని నుండి మహత్తత్వము అంటే సమష్టి సూక్ష్మ బుద్ధి, ఆ మహత్తత్వం నుండి సూక్ష్మ అహంకార తత్వం, ఆ సూక్ష్మ అహంకార తత్వం తర్వాత సూక్ష్మ పంచభూతములు. విన్నాయి ఇప్పుడు 8 అయినాయి. దీన్ని అపరా ప్రకృతి 8 విధములుగా ఉన్నదని భగవాన్ శ్రీకృష్ణ భగవద్గీతలో చెప్పారు. అందువలన మనం ఏం చెప్పాము? ఈ స్థూలంగా ఇది తీసుకున్నాం అనుకోండి, ఒక వ్యక్తికి వెష్టిలో మనం తీసుకునేటప్పుడు స్థూల శరీరము ఇంద్రియములో లయం చేయాలి, ఇంద్రియములు మనస్సులో లయం చేయాలి. అంటే స్థూల శరీరం అంటే ఏంటి? కర్మేంద్రియములు, వాక్, ఓకే, చేతులు, కాళ్ళు, మలమూత్ర విసర్జన, ఇవన్నీ ఏంటి? కర్మేంద్రియాలతో కూడినటువంటి శరీరము. దీన్ని వాటికంటే సూక్ష్మంగా ఉన్నటువంటి జ్ఞానేంద్రియాల్లో లయమైపోతాయి. అంటే కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు 2 కలిపి మనస్సులో మనము లయం చేయగలగాలి. మనసు వెళ్ళి మీ బుద్ధి అందు, బుద్ధి వెళ్ళి ఆత్మ. నకించిదపి చింతయే అంటే ఎప్పుడైతే ఈ ప్రపంచ చింతన, ఈ శరీర చింతన, ఇంద్రియములు, మనసు, బుద్ధి చింతన ఎప్పుడైతే మీరు ఆపేశారో, అంటే ఆలోచనలన్నీ శూన్యం, జారిపోయినాయి అనుకోండి. ఇప్పుడు మనసు ఏమైంది?
ఖాళీ మనసు ఉండగలదా? ఉండదు. ఎందుకు? మన స్వభావం ఏమిటి? ఆలోచన ఉండడమే. కాబట్టి నది ఎప్పుడైనా నీరు లేకుంటే దానికి నది అంటామా? మా ఇంటి ముందు పెద్ద నది ఉందండి, నీరు ఉంది, నీరు లేదు నది, అలాగే ఎవరైనా అంటారా? నీరు లేకపోతే నది అంటామా? అలాగే ఆలోచన లేకుంటే మనస్సు అనొచ్చునా? అనకూడదు. అది మరి ఏం చెయ్యాలి? మనసు ఖాళీ అయిపోయింది, నది ఎండిపోయింది, అలాగుండదు. అందువల్ల వర్షాధార నదుల వల్ల పెద్ద లాభం లేదు. గంగా నదిలో జీవనదులు ఉండాలి. ఇక్కడ మనసు కూడా జీవనది లాంటిది, నిత్యం ఆలోచన ప్రవాహం. అంటే ఈ ప్రపంచము సంబంధించినటువంటి, శరీరానికి సంబంధించినటువంటి ఆలోచనలు, భావనలు, ఎమోషనల్స్, థాట్స్, సెంటిమెంట్స్, వీటికి సంబంధించిన ఆలోచనలతో బిజీగా ఉన్న మనసుని వాటిని ఎంప్టీ చేసి ఆత్మచింతన ఆలోచనలతో నింపాలి. ఆత్మచింతన ఆలోచనలు అంటే ఏంటి స్వామీజీ? అంటే చిత్, ఆనంద, పూర్ణం, అసంగ, చిదానంద రూప, శివోహం శివోహం, ఇది దీంతో నింపాలి. ఈ విధంగా నింపితే అప్పుడు అలాగా ఆత్మకు సంబంధించినటువంటి ఆ చింతన జరుగుతున్నప్పుడు ఒక స్థితిలో మన ప్రయత్నం లేకుండానే అలాగా ఒక స్థిరమైనటువంటి చైతన్య స్ఫురణలోనే నిలిచిపోవడాన్ని సమాధి అంట. కేవలం ఆత్మచింతన చేయడాన్ని ధ్యానము అంటారు. ఈ విధంగా లైఫ్ ప్రక్రియ అయిపోయింది. అయితే ఇప్పుడేం చెప్తున్నారు? రూపవర్ణాదికం సర్వం రూపవర్ణాదికం సర్వం విహాయ పరమార్థవితు. ఇలా అయిపోయిందా? విహాయ పరమార్థవితు పరిపూర్ణ చిదానంద పరిపూర్ణ చిదానంద స్వరూపేణావతిష్టతే స్వరూపేణావతిష్టతే. ఇప్పుడు చూడండి, ఇప్పుడు రూపవర్ణాది, రూపవర్ణదంటే ఫామ్ అండ్ కలర్, షేప్ అండ్ కలర్. ఇప్పుడు మనం ఇది పట్టుకున్నాం, ఇదేంటిది? ఏంటమ్మా? ఫ్లవర్. ఈ ఫ్లవర్ పేరు ఏమైనా ఉంది? ఏం ఫ్లవర్ ఇది? ఫ్లవరేనా? ఇంకేమైనా ఉందా? చామంతి పువ్వా ఏదంటారు కదా. ఈ చామంతి పువ్వా అనేటప్పుడు ఇంతకీ మనం చూస్తున్న చామంతి పువ్వా, పువ్వుని చూస్తున్నామా? పువ్వు అని పేరు కూడా దీనికి పెట్టాము తప్ప పువ్వు అనేది మనకి ఎలా తెలుస్తుంది? కంటికి ఏమన్నా ఇది పువ్వు అని తెలుస్తుందా? లేదు. ఈ మనస్సులో మనకి ఇంతకుముందు సమాచారం దాచిపెట్టాం, బోల్డ్ అని దాచిపెట్టాం, ఉన్నాయి ఇంకా మచ్చుకి చెప్తున్నాం, ఇంక బోల్డ్ అని దాచిపెట్టాం సమాచారం. కాబట్టి దాంట్లో కొంత సమాచారం తీసి ఇది చామంతి పువ్వు అంటున్నారు. కానీ మీరు నిజంగా పరిశీలించి చూస్తే మీరు ఇంతకుముందు దాచుకున్న సమాచారాన్ని పక్కన పెట్టండి, ఎరేజ్ చేసేయండి. ఒకసారి మన కంప్యూటర్లో మొత్తం ఎరేజ్ చేస్తారన్నమాట. ఏంటి దాన్ని? ఫార్మేట్ అంటారు. మొత్తం డేటాను తీసేయడం అని అర్థం. ఒక్కసారి ఫార్మేట్ చేసేయండి మీ మనసులో ఉన్న డేటాని. ఫస్ట్ టైం నేత్రంలో ఓపెన్ చేసి చూశారు, ఏంటిది? ఏం చెప్తారు? అంటే ఇది ఒక ఎల్లో, పసుపు కలర్, ఒక షేప్ ఉన్నది అంతే. మీరు చెప్పండి, నాకు ఇంతకు ముందు తెలుసుకున్నటువంటి ఆ ఇన్ఫర్మేషన్ ఏం లేదు నా మొత్తం. అంటే చూడండి, ఇప్పుడు టెంపరీ ఏదంటారు, గజిని ఏదో వచ్చింది కదా, ఏంటది? వాళ్ళు ఏమంటారు? మెమరీ లాస్. మనకి మెమరీ లాస్, మొత్తం మర్చిపోయాం. అయితే మనం ఇప్పుడు చూసినట్టు ఏం తెలుస్తుంది? కేవలము కలరు,
ఆ పెటల్స్ ఏవైతే ఉన్న షేప్, రంగు ఈ షేప్ కంటే మీకు నేత్రములకు ఏమైనా తెలుస్తుందా చెప్పండి. అంటే మనం ఈ ప్రపంచంలో చూసే ప్రతి వ్యక్తి కాని వస్తువు కాని ఏదైనప్పటికీ మనం చూసేది ఏంటి నేత్రములతో? రంగు, ఆకారం. మీరు ఒకటి నాకు చెప్పండి, బాగా ఆలోచించి చెప్పాలి. నేత్రములతో మనం చూసేటప్పుడు రంగు ఆకారం కంటే భిన్నంగా ఏమైనా ఉందా? ఉందా? ఇదేంటిది? ఇదేంటిది? రోజ్ ఫ్లవర్. రోజ్ ఫ్లవర్ అనే సమాచారం లోపల దాచుకున్నారు మీరు, ఇంత ముందు నుంచి ఉన్నది, ఎక్స్పీరియన్స్, ఇన్ఫర్మేషన్, కాన్సెప్ట్. ఓకే, ఆ కాన్సెప్ట్స్ అన్ని ఉన్నాయి, డెఫినేషన్లు, పేర్లు విన్నాం, స్టాక్ ఇన్ఫర్మేషన్. కాబట్టి అది అరేంజ్ చేసేసి చూస్తే ఏమనిపిస్తుంది మనకి? ఎరుపు రంగు ఒక ఆకారం తప్ప. సూర్యనారాయణ గారు, ఎరుపు రంగు ఆకారం కంటే ఏమైనా ఉంది అక్కడ? ఈ పెటల్స్ షేప్స్, అవి ఎరుపు కలర్. అర్థమైందండి? అంటే ఈ ప్రపంచంలో కనిపిస్తున్నటువంటి ఆకారము, రంగు తప్ప ఈ కంటికి ఏమైనా తెలుస్తుందండి? అంటే సృష్టిలో ఉన్నటువంటి సకల వస్తువులు, జీవరాశులు, వస్తువులు అంటే థింగ్స్ అండ్ బీయింగ్స్ అంటారు. జడ, చేతనం రెండు కలిపి. ఈ రెండు కూడా మనం ఇంతకు ముందు దాచిపెట్టుకున్న సమాచారం బట్టే మనం చెప్తున్నాం తప్ప ఇలా కళ్ళు ఓపెన్ చేసిన తర్వాత ఏమి ఉండదు. కేవలం మనం చూసేది ఏమిటి? ఆకారము, రంగు. ఈ రెండు తప్ప ఏముండదు. ఇప్పుడు చెప్పండి, మనం యావత్ ప్రపంచం అంతా రంగు ఆకారం కంటే భిన్నంగా ఏమైనా మిగిలిందా? ఇప్పుడు మిమ్మల్ని చూసుకోండి అనుకోండి, సమ్ బ్రౌన్ కలర్, సమ్ షేప్, అంతే, అంతకంటే ఏం లేరు మీరు. నాకు సమ్ కలరు, ఆ షేపు, ఆ హెయిర్ వచ్చేసి సమ్ వైట్, సమ్ బ్లాక్, సంథింగ్. వైట్ అండ్ బ్లాక్, దట్ ఈస్ నాట్ హెయిర్, దట్ ఈస్ వైట్ అండ్ బ్లాక్, సమ్ థ్రెడ్స్ అంతే, సమ్ థ్రెడ్స్ అంతే, ఏమి ఉన్నది అక్కడ, అంతకంటే ఏం లేదనమాట. అంటే ఆకారం, రంగు. ఇప్పుడు చెప్పండి, యావత్ ప్రపంచం అంతా కూడా ఆకారం, రంగులో లయమైపోయిన దానికంటే భిన్నంగా ఏమైనా ఉందా? ఏమీ లేదు. ఇప్పుడు ఇది తెలుసుకుంటే మీరు ఎంతో అడ్వాన్స్ స్టెప్లో ప్రవేశించినట్టు. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటంటే, ఈ రంగు ఆకారం కంటే ఉన్నది కదా భిన్నంగా ఏమీ లేవని చెప్పారు. ఇప్పుడు నేను చూస్తున్నాను కదా, ఈ చూస్తున్నటువంటి ప్రక్రియ ఏదైతే ఉందో, సీయింగ్ పవర్, చూస్తున్నాను, ఈ చూస్తున్నాను అనే ఈ శక్తి, ఈ పవర్ కంటే భిన్నంగా రంగు ఆకారాలు ఏమైనా ఉన్నాయమ్మా? ఒకసారి కళ్ళు మూసుకోండి, కళ్ళు మూసుకోండి. ఇదేంటిది? కళ్ళు మూసుకోండి. ఇదేంటిది? ఇదేంటమ్మా ఇది? మీకు తెలియదు ఎందుకు? ఇప్పుడు ఓపెన్ చేయండి. నేను కళ్ళు మూసుకున్న తర్వాత ఇదేమిటి ఏంటి అంటున్నాను, మీరేమి చెప్పట్లేదు ఎందుకు అంటే, నేత్రములు మూసిన తర్వాత ఇంకా ఆకారం, రంగులు కూడా ఉన్నాయా? లేవు. చూసారా? అంటే మనం చూసే శక్తి ఏదైతే ఉందో, దృశ్య శక్తి అంటారు దానికి, దర్శన శక్తి లేదా దృశ్య శక్తి. ఆ దర్శన శక్తి కంటే భిన్నంగా ఆకారము, రంగు ఉన్నాయా? లేవు. కళ్ళు మూసుకుంటే లేవు. చూసారా? సకల వస్తువులన్నీ రంగు ఆకారంలో లయమయ్యాయి. రంగు ఆకారం దేనిలో లయమైనాయి అమ్మా? చూస్తున్న ఆ చూపుడు శక్తిలో. ఇప్పుడు మీరు చెప్పండి, చూస్తున్నాం కదా, ఈ చూస్తున్నటువంటి శక్తి వెనక ఒక మనసు రూపంగా ఒక ఎరుక, ఒక చైతన్యం ఉందా లేదా? లేకపోతే చాలా మందికి నేత్రలు ఉంటాయి కానీ చూడలేదు. కొంతమంది ఇలా పడుకున్నప్పుడు కూడా ఇలా నేత్రలు ఓపెన్ చేసి పడుకుంటారు. కొంతమంది సరదాగా వెళ్ళి ఇలా అంటుంటారు, ఏముండదు, ఎందుకంటే వాళ్ళు అసలు చూడట్లేదు, వాళ్ళ నిద్రలో ఉన్నారు. అలాగన్నట్టు వెనుక ఉన్నటువంటి ఆ ఎరుక, ఆ కాన్షియస్నెస్ లేదా అవేర్నెస్ అంటారు. ఆ అవేర్నెస్ లేకుండా చూపుడు శక్తి ఉంటుందా? చూసారా ఎంత అద్భుతం? అదే విధంగా మనం శబ్దములు వింటున్నాం. ఇప్పుడు నేను ఇక్కడ, ఇప్పుడు ఇదేంటి ఫ్లాస్క్ అని అన్నాను నేను, ఫ్లాస్క్ అని.
శబ్దం వచ్చింది. అంటే ఇప్పుడు నేను నేత్రం మూసుకొని ఇలాగ అన్నాను, వచ్చిందా? నేత్రం మూసుకొని ఇలా శబ్దం కొడితే అది ఏ వస్తువు ఆబ్జెక్ట్ ఎలా తెలుస్తుంది? నాకు తెలియదు. కేవలం ఏం తెలుస్తుంది? సౌండ్, శబ్దం, అంతేనే కదా? అంటే శబ్దం కంటే భిన్నంగా ఈ చెవులు ఏ వస్తువులైనా తెలుసుకుంటుందా? నేత్రాలతో చూడట్లేదు, ఏదో శబ్దం చేస్తుంది అంటే శబ్దం కంటే భిన్నంగా ఏమీ మిగిలి లేదు. ఈ శబ్దం కూడా ఆ వినికిడి శక్తి లేకుండా, వినికిడి శక్తి ఆగిపోయింది అనుకోండి, ఒక్కొక్కసారి డెఫ్ అంటే చెవులు వినిపించింది. వాళ్ళ ముందు ఒక అతను శంఖం తీసుకొని ఓం అని హారతలో ఊదుతున్నాడు, ఆయన వినిపించదు కదా, ఎందుకయ్యా అలా కొరుకుతావు, అదేమైనా కొబ్బరికాయ అన్నాడంట. శబ్దం వినిపించట్లేదు కదా అని శంఖమే కొరుకుతున్నాడేమో అనుకున్నాడు ఆయన. అదన్నట్టు మోగవాని ముందు, చెవిటివాని ముందు శంఖం ఊదినట్టు అంటారు మన వాళ్ళు. ఆ విధంగా ఈ వినికిడి శక్తి కంటే భిన్నంగా శబ్దములు ఏమైనా ఉన్నాయా? లేవు. ఈ శబ్దం వినికిడి శక్తి నీ చైతన్య అవేర్నెస్ కంటే భిన్నంగా ఉంటుందా? ఉండదు. అంటే మీరు చెప్పండి, మీరు ఒక విషయం నాకు చెప్పాలా, నిజం చెప్పండి, అబద్ధం చెప్పొద్దు. ఇప్పుడు ఆకారము రంగులు మారుతున్నాయి, శబ్దం వేరు, ఆకారం రంగులు వేరే కాదా? చూసే శక్తి, వినికిడి శక్తి వేరే కాదా? కానీ రెండింటి వెనక ఉన్నటువంటి చైతన్య అవేర్నెస్ ఒకటా కాదా? అదేమైనా మారుతుందా? అంటే అదే విధంగా మన ఎమోషన్స్, మన ఫీలింగ్స్, థాట్స్, డిజైర్స్, ఇవన్నీ భావనలు, ఇవన్నీ కూడా మారుతున్నాయి ఒకటికొకటి. కానీ అన్నింటినీ కూడాను ప్రకాశింప చేసే ఆ చైతన్య ఎరుక ఏమైనా మారుతుందా? ఏమి మారదు. ఒకే ప్రకాశం లైట్లో అనేక వస్తువులు పెడుతున్నాము తీస్తున్నాం, పెడుతున్నాము తీస్తున్నాం, కానీ లైట్ ఎప్పుడైనా మారుతుంది, అలాగే ఉంది. ఆ విధంగా ఈ రూపవర్ణాధికం సర్వం విహాయ పరమార్థవిత్, ఏదైతే రంగు, ఆకారము, శబ్దములు, వాసనలు, రుచి, ఈ రుచి అండ్ స్పర్శ అంటే శబ్ద, స్పర్శ, రూప, రస, గంధ అంటారు. శబ్దము చెవుల ద్వారా వినేది, శబ్ద స్పర్శ చర్మం ద్వారా, రూప నేత్రముల ద్వారా, రస నాలుక ద్వారా, గంధ అంటే నాసిక అంటే ముక్కు ద్వారా. ఈ శబ్ద స్పర్శ రూప రసగంధం మారుతున్నాయి, ఇంద్రియములు మారుతున్నాయి, కానీ ఇటు వెనక ఉన్నటువంటి ఆ శక్తి ఒక్కటే. అందువలన అది పరమార్థవిత్. అది తెలుసుకున్నవారు ఎవరు? పరమార్థవిత్, పరమతత్వం తెలుసుకున్న వాళ్ళని అర్థం. ఏంటి? విహాయ సర్వం, నామరూపము, వర్ణము, రంగులు, షేపులు, వాసనలు, శబ్దములు, స్పర్శ, ఇవన్నీ విడిచిపెట్టి, విహాయ అంటే విడిచిపెట్టడము, పరమార్థ విత్ అంటే అన్నీ విడిచిపెట్టినటువంటి ఆ అవేర్నెస్ తెలుసుకున్నటువంటి వారు పరిపూర్ణ చిదానంద స్వరూపేణ అవతిష్టతే. ఇందా మనం చూసాం కదా, మనం ఏం చూసాము? మనసంతా ఖాళీ చేస్తే మనసు అలాగా ప్రశాంతత పొందింది. అప్పుడు చిదానంద రూప శివోహం, శివోహం అంటే పరిపూర్ణ చిదానంద రూపముతో అవతిష్టతే. మనసు మరి లేదు, అక్కడ ఏమైంది? చిదానంద రూప ఆత్మ, అహం బ్రహ్మాస్మి లేదా శివోహం. మనం చెప్పాము ఇంతకుముందు, ఉప్పు బొమ్మ సముద్రంలోకి వెళ్ళి ఏమవుతుందమ్మా? లాస్ట్కి సముద్రం అయిపోయిందా? అదేవిధంగా ఈ అహంకారముతో పరిచ్ఛిన్నంగా ఉన్న జీవాత్మగా మనస్సు అలాగా అన్ని జారవిడిసి లోపలికి వెళ్తూ వెళ్తూ ఉప్పు బొమ్మ ఎలాగైతే కరిగిపోతుందో, మనస్సు అలాగ పరికించి మనం చూస్తుంటే మనసు పట్టు కోల్పోయి ఆత్మ సంస్తమన కృత్వ నకించిదపి చింతయేత్ అవుతుందనమాట. అప్పుడు పరిపూర్ణ చిదానంద
స్వరూపేణావతిష్టతే. అర్థమైందా? ఇది జరుగుతుంది అంటున్నారు. ఎవరు ఎవరు శ్రీకృష్ణ. శంకరాచార్య ఆత్మబోధ అని గుర్తుండాలి మీకు. భగవద్గీత అనుకుంటారు మళ్ళీ, ఎందుకంటే ఆ శ్లోకం చెప్పాను కాబట్టి. అయితే తర్వాత ఏమంటున్నారు? జ్ఞాతృజ్ఞానజ్ఞేయ భేద, జ్ఞాతృజ్ఞానజ్ఞేయ భేద పరేణాత్మని విద్యతే. పరేణాత్మని విద్యతే చిదానందైకరూపత్వాత్. చిదానందైకరూపత్వాత్ దీప్యతే స్వయమేవ హి. దీప్యతే స్వయమేవ హి. ఇది అద్భుతమైనటువంటి త్రిపుటి అంటారు దీనికి. దీనికి ఏమంటారు? త్రిపుటి. అంటే మనం ఈ వ్యావహారికమైనటువంటి జగత్తులో మనం ఎటువంటి వ్యవహారం, ఎటువంటి జ్ఞానం తెలుసుకుంటున్నా, ఎటువంటి వ్యవహారం చేసినా 3 విభాగాలుగా ఉంటాయి. అర్థమవుతుందా? అంటే జ్ఞాతృ అంటే తెలుసుకునేవారు, జ్ఞేయం తెలుసుకోబడేది, జ్ఞానం తెలుసుకునే ఆ ప్రమాణం, ప్రక్రియ మీన్స్ జ్ఞానం. ఇప్పుడు మీకు చెప్పనా, నేను ఇక్కడ ఇదేంటిది? కుండ. నేను కుండని తెలుసుకుంటున్నాను, లేకపోతే చూస్తున్నాం అందాం. నేను జ్ఞాతృ. ఇదేంటి చూస్తున్నాను? కుండని. కుండ అనేది ఏంటి? దృశ్యం. చూడబడేది ద్రష్ట, చూస్తున్నది దృష్టి. దృష్టి దృష్టి దృశ్యం ద్రష్ట. ఈ మూడిని ఏమంటారు? త్రిపుటి. ఓకేనా? ఆ విధంగా ఇంకొకటి, నేను గీత జ్ఞానాన్ని గీతని తెలుసుకుంటున్నాను అంటే తెలుసుకునేది ఎవరు? జ్ఞాతృ అంటారు. ఎవరు? నేను. దేన్ని తెలుసుకుంటున్నారు? గీతని. ఏంటి? దేని ద్వారా తెలుసుకుంటున్నాము? బుద్ధి ద్వారా, ఆ జ్ఞాన ప్రక్రియ ప్రమాణం ద్వారా తెలుసుకుంటున్నాము. అంటే తెలుసుకునేదాన్ని జ్ఞానము, తెలుసుకోబడేది జ్ఞేయము, తెలుసుకునేవారు జ్ఞాతృ. ఈ మూడింటి కలిపి ఏమంటారు? త్రిపుటి. అర్థమైందా? అంటే ఈ 3 ప్రక్రియలుగా విడబడి ఉంది. ఇప్పుడు చెప్పండి, వాస్తవానికి అన్ని ఇంద్రియములు బంద్ చేశాం, ఇంకా వస్తువు మిగిలిందా? చూడడం లేదు, వినడం లేదు. ఆ ప్రక్రియ ప్రమాణం జరుగుతుందా? ఏం లేదు. మనస్సు అనేది పూర్తిగా మెల్ట్ అయిపోయి ఆత్మలో లయమైపోయింది, ఉప్పు బొమ్మలాగా. ఇంకా 3 ఉన్నాయా? లేవు. ఎత్రతు ద్వైతమివ భవతి. ఎత్రతు అంటే ఎక్కడైతే, ద్వైతం ఇవ. వాస్తవానికి ద్వైతం ఉందా? ఇవి కనిపిస్తుంది, కానీ అలాగన్ని బంద్ చేసి ఏమైనాయి? అన్ని అవుట్. గాఢ నిద్రలు ఏమైనాయి? ఇల్లు ఎక్కడుంది? కారు ఎక్కడుంది? పార్కింగ్ చేశారా లేదా? ఎవరు తెలుస్తుంది గాఢ నిద్రలో? అంటే ఎప్పుడైతే ఈ త్రిపుటి అలాగా ఒకటైపోతుందో, అంటే చైతన్య చిత్, ఆ ఎరుక, ఉనికి అంటే సచ్చిత్, ఆనంద రూపం. ఆ 3గా అంటున్నాం కానీ ఒక్కటే. సత్ ఏవ చిత్, చిత్ ఆనందంగా ప్రకటమవుతుంది, చిదానందంగా. అంటే ఈ 3 కూడా ఏంటి? ఒకటేనా? అందుకే ఎత్రతు సర్వము ఆత్మైవ అభూత్. ఎప్పుడైతే సర్వం ప్రవిలాప్తి చేశామా, ఎప్పుడైతే ప్రవిలాప్తం చేశామో
అంటే స్థూలం నుండి సూక్ష్మం, సూక్ష్మం నుండి సూక్ష్మ తరములోకి అలాగ లయం చేశాము. ఎత్రతు సర్వం ఆత్మ ఏవ అభూత్, అంతా ఒకటైపోయింది. ఉప్పు బొమ్మ మీద కలిసిపోయి సముద్రం నీటితో కలిసిపోయింది. ఇంక సముద్రం లోతు కనుక్కొని ఉప్పు బొమ్మ ఏమైంది? అంత ఒకటైపోయింది. ఇక్కడ కూడా అంత ఆత్మ అయిపోయిన తర్వాత తత్ర కేనకం పశ్చేత్, తత్ర కం కిం కేనకం పశ్చేత్, కం కేనకం పశ్చేత్, కం కేనకం పశ్చేత్. దేన్ని చూస్తుంది అంటే చూసేవారు ఎవరున్నారు, చూడబడేది ఎక్కడున్నది? వినేవారు ఎవరున్నారు, వినబడేది ఎక్కడున్నది? అందువలన ఎత్ర ద్వైతం ఇవ్వబోతి ఇతరం పశ్యతి, ఎక్కడైతే ద్వైతం రెండు ఉంటుందో, మీరు నా ఎదురు ఉన్నారు అన్నామనుకోండి, నేను మిమ్మల్ని చూస్తాను, మీరు నన్ను చూస్తారు. కానీ ఈ నామరూపము దాటి ఇద్దరము కూడా ఆత్మస్వరంలో ప్రవేశించినప్పుడు వెంకటేశ్వర్లు ఎక్కడ ఉన్నారు, నేను ఎక్కడున్నాను అంటే ఎత్ర సర్వం ఆత్మ ఏ అభూత్, ఎవరిని చూస్తారండి అని ప్రశ్న. ఎత్రతో సర్వం ఆత్మ ఏవ అభూత్, ఎత్ర సలిలమివ అంటే అదృష్ట అద్వైతో భవతి, అద్వైతం భవతి అంటే మొత్తం ఎలాగైతే అంత సలిలం అంటే నీరులాగా. అక్కడ గంగ యమున సముద్రంలో కలిసిపోయింది. సముద్రంలోకి వెళ్ళి ఇదిగో ఇది గంగ, ఇది యమున అని తెలుస్తుందా మనకి? తెలియదు. ఎలాగైతే ఒక్కటైపోయిందో అక్కడ మాత అమాత భవతి అంటే మాత ఇంకెక్కడ లేదు. అక్కడ పిత అంటే తండ్రి అపిత భవతి, ఇంకెక్కడ తండ్రి ఉన్నారండి? తండ్రి అక్కడ, తల్లిదండ్రులు ఇక్కడ. ఈ శరీర భావంతోనే మన సంబంధాలు. శరీరం దాటి ఒక్క క్షణం లోపలికి వెళ్తే మొత్తం ప్రపంచం కట్, ప్రపంచంతో ఉన్నటువంటి సంబంధాలన్నీ కట్. కాబట్టి అత్ర వేద అవేధాభవతి, అవేధాభవతి అంటే వేదం అంటే మనకు చాలా గౌరవం, కానీ ఆత్మస్థితిలో ఇంక వేదం ఎక్కడున్నది? అతర దేవ అదేవా భవతి, ఏమీ లేదని అర్థం. అదే ఇక్కడ చెప్తున్నారు ఏంటంటే జ్ఞాతృజ్ఞాన భేద జ్ఞేయ భేద పరేనాత్మని నవిద్యతే అంటే ఈ త్రిపుటి పరమాత్మ యందు నవిద్యతే, అసలు పరమాత్మ లేదండి. జీవాత్మ, జగత్తు, ఈశ్వర, ఈ మూడు ఇవన్నీ ఉపాధుల పరంగా మనము కల్పించుకున్నవే. ఎలా? ముందు మనం చెప్పాము, శుద్ధ చైతన్యము సత్వ అంటే పూర్వ సత్వ ఉపాధితో ఆ శుద్ధ పరమాత్మ ప్రకటమైతే దాన్ని ఈశ్వర అంటారు. మలిన సత్వ ఉపాధిగా ప్రకటమైతే జీవాత్మ అంటారు. పూర్తిగా తమ ప్రధానంగా ఉపాధిగా కలిగి ఉన్నటువంటి ప్రకృతిని జడ ప్రపంచం అంటారు. కానీ మూడిట్లో కూడా ప్రకటమవుతున్నటువంటి శుద్ధ చైతన్యం ఒకటి ఉంది కనుక అది మూడిటికి సమానం. ఈ మూడు ఉపాధుల వలన భేదం కనిపిస్తుంది. అందువలన ఎప్పుడైతే ఆ శుద్ధ చైతన్యంలో ఇంక ఈశ్వరుడు ఉపాధి ఉంటుందా, జీవ ఉపాధి ఉంటుందా, జగత్ ఉపాధి ఉంటుందా? ఈ మూడు కూడా లయమైపోతాయి. చిదానంద ఏక రూపం అంటే ఏకమేవ అద్వితీయం బ్రహ్మ అంటారన్నమాట ఉపనిషత్తుల్లో. అందువలన చిదానంద ఏక రూప, చిదానంద రూప శివోహం కేవలం చితేవ ఆనందము, సత్ ఏవ చితేవ ఆనంద రూప ఏక రూప దీప్యతే స్వయమేవ హి అంటే ఇక కేవలం ఆ ఎరుక స్వయం ప్రకాశకత్వాత్. అందుకే అత్రాయం పురుష స్వయం జ్యోతిర్భవతి, అత్ర అయం పురుష స్వయం జ్యోతిర్భవతి. అక్కడ స్వయం ప్రకాశం. అక్కడ ఎవరు కూడా అగ్గిపుల్లలు తీసుకెళ్ళి వెలిగించక్కర్లేదు. మీ స్వప్నంలో
మనం బయట ప్రపంచంలో చూడాలంటే మనకి సూర్యుని వెలుగు కావాలి, రాత్రి ఏమో లైట్లు కావాలి, లేకపోతే చంద్రమ కావాలి. మరి స్వప్నంలో మనము అన్ని వస్తువులు చూస్తున్నామా లేదా? మరి అక్కడ ఎవరు టార్చ్ లైట్లు లేదు స్వామీజీ, మరి 6 బ్యాటరీ లైట్ మా దగ్గర ఉన్నది. ఎక్కడ? స్వప్నం. అది కుదరదు. అందుకే అక్కడ ఎవరి వెలుగు? ఆత్మ వెలుగు. అది నత్ర సూర్యో భాతి నచంద్ర తారకం నేమా విద్యతో భాతి కుతోయమగ్ని తమేవ భాంతం అనుభాతి సర్వం తస్య భాష సర్వమిదం విభాతి అంటారు. అక్కడ సూర్యుడు వెలగలేదు, ప్రకాశించలేదు. సూర్యుడు వీక్, చంద్రుడు కదా శక్తే లేదు. నక్షత్రాలకు ఇంకేం చెప్తాం? అవన్నీ వెలిగించకపోతే ఈ దివిటి 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 దీపం వెలిగిస్తుందా? నో. అంటే మీ ఆత్మ ముందు ప్రకాశించిన తర్వాతే ఆత్మస్వరూపంగా ఉన్న సూర్యుడు కూడా ప్రకాశిస్తారు అని అర్థం. ఆత్మస్వరూపంగానే ఉన్నటువంటి చంద్రమ కూడా ప్రకాశిస్తుంది. తమేవ భాంతం అనుభాతి సర్వం తం ఆత్మానం భాతి పూర్వం అనుభాతి సర్వం ఉత్తర అంటే ఫస్ట్ పూర్వం అంటే మొదటిసారిగా ఆత్మ ప్రకాశన అనంతరం సర్వం అనుభాతి. ఇది అద్భుతమైనటువంటి శ్లోకము. ఏవమాత్మారణౌ ధ్యానం మథనే సతతం కృతే ఏవమాత్మారణౌ ధ్యానం మథనే సతతం కృతే ఉదితావగతిర్జ్వాలా ఉదితావగతిర్జ్వాలా సర్వజ్ఞానేందనం దహేత్ సర్వజ్ఞానేంధనం దహేత్. ఈ శ్లోకంలో భగవాన్ శంకరాచార్య ఏమంటున్నారంటే ఏవం ఆత్మారణౌ అరణి అంటే మనకి ఒక విషయం తెలియాలి. ఈ రోజుల్లో అంత ఎలక్ట్రిసిటీ అయిపోయి మనకి ఇంచుమించు మ్యాచ్ బాక్స్ కూడా చాలా మందికి తెలియట్లేదు. ఎందుకంటే స్టవ్లు, లైటర్లు, తర్వాత ఇన్వర్టర్లు, జనరేటర్లు, ఎలక్ట్రిసిటీ ఇదంతా ఈ ప్రపంచం మారిపోయింది. ఈ రోజుల్లో అగ్గిపెట్టికే మనకు దూరం అయిపోతున్నాం. ఒకప్పుడు అగ్గిపెట్టెలు కూడా లేవు. ఆ అడవుల్లో ఆ యొక్క యజ్ఞ యాగాలు చేయాలంటే సహజమైనటువంటి అగ్ని కావాలి వాళ్ళకి. మీ యొక్క పొయ్యిలో నుంచి వెలిగించడాలు అగ్గిపెట్టెలు లేవు. వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే ఒక చెట్టు కొమ్మని కట్ చేసేవాళ్ళు అన్నమాట. కింద ఒక అరణ్యలాగా, అంటే మనము ఇలాగా అమ్మలో పూర్వం రోజుల్లో పిండి వచ్చేదండి, దాన్ని ఏమంటారు? తిరగలి. అలాగేనా? తిరగలేనా? తిరగలి అంటే కింద ఉంటుంది చూడండి చక్రము, అది కదలదు. మీద ఉన్నది అందులో ఆ మధ్యలో ఆ యొక్క మినుములు పెసలేసి అమ్మ తిప్పేస్తూ ఉంటుంది పైనుండి. కిందది కూడా నేను కూడా తిరిగింది అనుకోండి, నీకు పిండి రాదు. రెండు తిరిగితే ఇంకేముంటుంది? ఒకటి స్టాండర్డ్ కదలకుండా ఉండాలి, రెండోది తిరగాలి. ఈ అరణి మంథనం అంటారు. అరణి మంథనం అంటే ఏంటంటే ఈ చెట్టు 2 భాగములుగా ఇలా కట్ చేసి దానికి బలమైనటువంటి గట్టిగా ఉన్న తాడు కట్టి మంచి శరీర దారుఢ్యం కలిగినటువంటి బ్రహ్మచారులకి ఇటు అటు ఇటు అటు మంత్రం చేయిస్తారనమాట. ఈ మంత్రం చేస్తే వేడి పుడుతుంది ఈ 2 వీటి మధ్య. ఆ వేడి పుడితే వాళ్ళు ఏం చేస్తారు? చిన్న కాటన్ వేస్తుంటారు అన్నమాట. అలాగ వేడికి అగ్ని వస్తుంది అనమాట, అగ్ని జ్వాల. దాన్ని కలెక్ట్ చేసి యజ్ఞంలో పెట్టి ప్రారంభిస్తారనమాట. సహజ సిద్ధమైన అగ్ని. ఎందుకు? అగ్ని అనేది కర్రలో సహజంగా ఉంటుంది. ఎలా? అవ్యక్త రూపేణ.
ఎర్రచక్ర అగ్ని అవ్యక్తంగా ఉంటుంది. దాన్ని మీరు మంథనం చేసి అగ్ని పుట్టించాల. అర్థమవుతుందా? అదే విధంగా ఇప్పుడు ఇక్కడేం చెప్తున్నారంటే భగవాన్ శంకరాచార్య ఏమంటున్నారంటే భగవాన్ శంకరాచార్య ఏమంటున్నారంటే కింద ఎలాగైతే మనం అరణ్య పెట్టి చేశామో ఇక్కడ ఏవో ఆత్మ అరణవు. ఆత్మ అంటే ఏంటి? ఇక్కడ ఈ అంతఃకరణ మనస్సు ఉంది కదా, దానిని పట్టి పైది ఎలా తిప్పుతున్నా మనం తిప్పుతుండాలి. ఎలా? చిదానంద రూప శివోహం శివోహం. ఎప్పుడైతే ఈ నిర్వాణ షట్కములాగా ఉన్నాయి, నిధిధ్యాసన తత్వం గుర్తు చేసుకోమంటారు కదా, దానితో పాటు అలాగా మంత్రం చేస్తే అప్పుడు ఏమవుతుంది తెలుసా? మీ మనస్సు వెళ్ళి అలాగా ఈటెక్కినటువంటి ఆత్మ చైతన్య జ్వాలలో సకల అజ్ఞానంతో ఉన్నటువంటి మీకు ఏదైతే వాసనలు ఉన్నాయో వాటికి అజ్ఞాన ఇంధనం అంటారు. ఏమంటారు? అజ్ఞాన ఇంధనం. ఆ అజ్ఞాన ఇంధనం అనేది ఆత్మ జ్వాలలో దగ్ధమైపోతుంది. మీకు ఎలా తెలుసు అంటే ఏదైతే శ్రీకృష్ణ తన అనుభూతిలో దర్శించారో అంటే ఏంటి అంటే జ్ఞానాగ్ని సర్వకర్మాని భస్మసాత్ కురుతే తథా. అంటే ఎప్పుడైతే యథైదాంసి సమిద్ధోగ్ని భస్మసాత్ కురుతే అర్జున జ్ఞానాగ్ని సర్వకర్మాణి భస్మసాత్ కురుతే తథా. ఎలాగైతే బాగా మండుతున్నటువంటి అగ్ని జ్వాలలో ఇంధనం ఎలాగైతే దహించుకుపోతుందో మీ జ్ఞానాగ్నిలో సర్వ వాసనలు ఈ యొక్క కర్మలో వచ్చినటువంటి సంచిత ఆగామి కర్మలు అన్ని కూడా దగ్ధమైపోతాయి. అంటే కర్మలు ఏవి మిగలవు. శేషంగా ఉన్నటువంటి అది లేశం అంటారు, అవలేశం అంటారు. ఏంటి? ప్రారబ్ధము. దానికి శక్తి లేదు. ఎందుకు? కోరలు తీసిన పాము వలె ఉంటుంది తప్ప దానికి మీరేమి ప్రభావానికి లోను కారు. అందుకే భర్జన బీజవతు అంటారు. బాగా వేపిన విత్తనాల్లాగా మొలకెత్తడానికి పనికిరావు, తినడానికి మాత్రం పనికిరావు. అలా ఉంటుంది అన్నమాట. కాబట్టి ఎప్పుడైతే ఆత్మ అరణవు ధ్యానమతనే నిత్యం నిరంతరము ఆత్మచింతనం, అదే దాన్ని ధ్యానం అని చెప్పాను ఇంతకు ముందు. ఆ ధ్యాన మంతనంలో సతతం కృతే. స్వామీజీ ఒక్కరోజు ధ్యానం చేత అయిపోతుంది కాదు. సతతం అంటే నిరంతరం. ఎన్నాళ్ళు అని అడిగాడు ఒక అతను. శంకరాచార్య ఏమన్నాడంటే ఆసుప్తే ఆమృతే నయేత్ కాలం వేదాంత చింతనం, ఆత్మచింతనం. ఎప్పటి వరకు? ఉదయం లేచినప్పటి నుంచి పడుకున్న వరకు చెయ్యి. ఒక రోజా? కాదు. శరీరం పూర్తి దేహత్యాగం అయినంత వరకు చెయ్యన్నారు. అమ్మయ్య, ఇదేం టైము? ఎవరైనా 6 నెలల్లో 6 సంవత్సరాలు 60 సంవత్సరాలు చెప్పాలి కానీ ఈ ఒక్కటి చేయడం చాలు. ఏంటి? ఉదయం లేచినప్పటి నుంచి పడుకున్నంత వరకు చెయ్యి. అదేవిధంగా నీ దేహం పంచభూతాల్లో కలిసిపోయినంత వరకు చేయమన్నారు. చాలా తక్కువ టైమే, షార్ట్ టర్మ్ కోర్స్. ఈ విధంగా చెప్పారనమాట. అంటే అది కుదరదు, మాకు ఏదో కొంచెం టైం చెప్పను. సరే ఒక 6 సంవత్సరాలు చెప్పు. తర్వాత ఏం చేస్తారు? పేకాట, క్లబ్బా, ఏం చేస్తారు? ఇది ఎప్పుడు నిరంతరము ఈ చింతన బ్యాక్గ్రౌండ్ లో నడవాలి. బయట వ్యవహారంలో దూరుతుంటాము. మనకి ఎప్పుడైతే లెఫ్ట్ రైట్ షాకులు పడతాయి, పిల్లల్ని ఎంట పెడతారు. అమెరికా పంపిస్తే మా పిల్లలు వెళ్ళారు అమెరికా అని బాగా గొప్పలు చెప్పుకుంటారు 10 సంవత్సరాలు. తర్వాత మీకు చూడడానికి వాళ్ళు రాదు, ముసలైపోయారు కదా. ప్రాబ్లమ్స్. వృద్ధాశ్రమాలు సెర్చ్ చేస్తారు గూగుల్లో. వృద్ధాశ్రమాలు ఏ వృద్ధాశ్రమం బాగుంటుంది, ఫేమస్ వృద్ధాశ్రమం అనరు అక్కడ. ఓల్డ్ ఏజ్ అనరు, గోల్డ్ ఏజ్ అని పేరు పెడతారు. ఓల్డ్ ఏజ్ అంటే పాత పేరు, ఎవరు నచ్చరు. ఓల్డ్ ఏజ్ ఆశ్రమం అంటే ఏంటండి? గోల్డ్ ఏజ్ అని పెడతారు. మీకు తెలుసా? ఈ గోల్డ్ ఏజ్ ఆశ్రమం ఒకటి ఉంది ఇక్కడ సరూర్ నగర్ చెరువు దగ్గర ఒకటి ఉంది. నేను వెళ్ళాను, సత్సంగం కూడా చేశాను. అందరూ కూడా ఎవరైతే పిల్లలు ఆ తల్లిదండ్రుల్ని సాకలేక వాళ్ళని పోషించలేక ఆ తల్లిదండ్రులు అందరూ తెచ్చి అప్పుడు అప్పగిస్తారు, ఎంతో డబ్బులు కడతారు. అక్కడ ఒక వ్యక్తి మన మిత్రులు ఉన్నారు.
కోటేశ్వరరావు అని ఒక అతను ఉంటారు. వాళ్ళందరికి కూడా ఏ భజనలో మెడిసిన్లో అన్ని అందిస్తూ నడుపుతున్నారు. ఆయనకి ఇప్పుడు అలాంటి ముసలి వాళ్ళందరూ కలిపి ఒక 50-100 మంది ఉంటారు. చూసారా? ఆయన అంటే దాని పేరు గోల్డ్ డేస్. ఓ మనం అక్కడ ఉంది ఎవరు? అందరు ట్రీట్మెంట్లోను ముసలిలోను కొంచెం లిటిల్ బిట్ చేదస్తామంటారు కదా, బాగా వయసు ఎక్కువైన తర్వాత. ఎందుకంటే ఇలాంటి చింతన కానీ ఇలాంటి ఆత్మచింతన ఎప్పుడు జీవితంలో చూడలేదు వాళ్ళు. ఒకసారి అలా వృద్ధాత్మలోకి వచ్చిన తర్వాత భయం, ఎవరు మాట్లాడరు, ఇంట్లో ఉంటే ఎవరు మాట్లాడరు. చిన్నపిల్లలు వాళ్ళ ఆటల్లో బిజీ, వాళ్ళ పాటల్లో బిజీ, పెద్దవాళ్ళంతా వాళ్ళ బిజినెస్లు. ఈ ముసలి వాళ్ళ మూలలో కొంచెం ఎవరు మాట్లాడతారు అంత కూర్చొని, సమయం ఉండదు. అందుకే వాళ్ళు అట్లీస్ట్ ఆ గోల్డ్ ఏజ్లోనే హ్యాపీగా వాళ్ళటి వాళ్ళు అందరు తోడు ఒకరికి ఒకరు అలా కూడా చాలా మంది ఉన్నారు. అది చాలా తప్పు. ఎందుకంటే మన ఉమ్మడి కుటుంబాల్లో అలాంటి సమస్య మనకు ఉండేది కాదు. ఇప్పుడు అన్ని న్యూక్లియర్ ఫ్యామిలీస్ కదా. అంటే ఏంటి? ఫస్ట్ నేను, నాది, మా బిడ్డ, తర్వాత బిడ్డ కూడా మెల్లగా అని అన్నలు ఉండడండి, మీరు అనుకుంటారు భ్రమ. అప్పుడు నేను మా వైఫ్, నేను మా వైఫ్, నేను మా వైఫ్, మెల్లగా వైపుకి వైపు కైపు కైపు అన్నట్టు ఈ భర్త వైపు నాది నేను 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 నాది కూడా వదిలేస్తుంది మరి నేను అట్లా అహంకారం. అంటే ఇక్కడ నేను వరకు వచ్చాం. ఎక్కడి నుండి? ఎంతో ఒక్కొక్క ఇంటిలో 100 మంది ఉండేవాళ్ళు ఫ్యామిలీస్, జాయింట్ ఫ్యామిలీ. ఒక వ్యక్తి పొరపాటున ఏదైనా అలిగిపోయారనుకోండి, అది తెలియాలంటే 10 రోజులు పట్టేది. తెలిసే సమయానికి అలుగులంటే బయటకు వచ్చేది ఆవిడ. ఏదో ప్రాబ్లం వచ్చిందంటే ఎప్పుడు మర్చిపోయేది ఆవిడ. ఎందుకంటే పెద్ద ఆయన దగ్గరికి వెళ్తానికి ఎంత సమస్య అండి, 100 మంది ఇంట్లో. అంటే ఎవరో ఒకరు కౌన్సిలింగ్ ఇచ్చేవాళ్ళు ఇంట్లో. ఇప్పుడు మనం ఏం చేస్తుంటాము? భార్య భర్తల్లో ఏదో ప్రాబ్లం అసలు ఏం చేస్తామండి? మూడో వ్యక్తి లేరు కదా, మనం ఎక్కడికి వెళ్తాం తెలుసా? కౌన్సిలింగ్. పొరపాటున లాయర్ చేతులు పడ్డారనుకోండి, డివోర్స్ గ్యారంటీ. ఆయనకు ఒక క్లయింట్ కదా, ఎవరు వదులుకుంటారండి వ్యాపారం? ఎవరు వదులుకుంటారు వ్యాపారం? మీరు ఒకసారి హాస్పిటల్కి వెళ్ళండి, మీరు ఎక్సర్సైజ్ కొంచెం మానేసి ఏదో ఫుడ్ ప్రాబ్లం అయ్యి ఒక్కసారి హాస్పిటల్కి వెళ్ళండి, మీరు క్లయింట్స్ హాస్పిటల్కి, మిమ్మల్ని వదలరు ఇంకా. ఒక్కసారి అది ఇదని చెప్పి తగ్గినట్టు తగ్గుతుంది, మళ్ళీ సైడ్ ఎఫెక్ట్. నా స్టమక్ ఏక్ తగ్గింది, చెవిపోటు తగ్గింది, పంటి నొప్పి తగ్గింది, మళ్ళీ బ్యాక్ ఏక్. ఏదో ఒక ఏకే తప్ప ఏ కేకు ఉండదు అగారం. అందువలన ఈ విధంగా ఒక్కసారి మనం వెళ్ళి అడుగు పెట్టామా కార్పొరేట్ హాస్పిటల్స్, వాడికి డయాగ్నోస్టిక్ సెంటర్కి కనెక్షన్, వాడికి మెడికల్ షాప్ కనెక్షన్, అంత లూట్ మొత్తం లూటింగ్ అనమాట. అందుకే మన సంపాదనలు ఎంత పెరుగుతున్నా మన పరిస్థితి అక్కడే ఉంటుంది. ఒకప్పుడు 1000 రూపాయలతో జీవించే వాళ్ళం, ఈరోజు 1,00,000 రూపాయలు ఉండాలి అంటే అదే జీవితం. ఒకప్పుడు 10,000 రూపాయలు శాలరీ డ్రా చేస్తే గొప్ప ఉద్యోగి, ఈరోజు 1,00,000 రూపాయలు ఏం అవ్వట్లేదు వాళ్ళకి. 1,00,000 రూపాయలా అంటారు. అంతే కదా. నేను చూసేటప్పుడు చిన్నప్పుడు 3 కేజీలు బియ్యం 5 రూపాయలు, 4 రూపాయలు, 3 రూపాయలు. ఇప్పుడు 5 కేజీలు బియ్యం ఎంత ఉండే చెప్పండి? 300, మినిమం 300. ఎందుకంటే నేను రైస్ కొనకి మొన్న వెళ్తే ఒకటే లెక్క 60 రూపాయలు స్వామిజీ, 65, 70 అన్నాడు. ఓరి నాయన, అంటే మినిమం స్టార్టింగ్ విత్ 60 రూపాయ కిలో. చూసారా అండి? అంటే సేమ్ అవే రైస్ ఎక్కడి నుంచి పెరుగుతుంది మనకి. అందుకే మన సంపాదన పెరుగుతుంది, మనం అక్కడే ఉంటాం, మనం ఎక్కడ మారం. ఎందుకంటే మనము 4 మెట్లు ఎక్కుతున్నాం, 3 మెట్లు దిగుతున్నాం, లేకపోతే 3.5 మెట్లు దిగుతున్నాం, అక్కడే ఉంటుంటాం. ఎప్పటికి ఎక్కుతామండి? మనము ఎప్పటికి మారుతున్నది పట్టుకుంటున్నాం మనం. అందుకే జీవన విధానం లేవు. జీవితం అనేది మారిపోవడమే కదా జీవితం అండి. మారలేదంటే దాని జీవితం అనకూడదు. అంతే కదా. సుఖ దుఃఖాల కలయిక, ఎత్తుపల్లాల కలయిక, అప్ అండ్ డౌన్స్, షేక్స్, షాక్స్, కిక్స్ అన్ని వస్తుంటే అప్పుడు ఆ శిల్పం వలె మారుతుంది. లేకపోతే ఒక దెబ్బ కొడితే పడిపోయింది అనుకోండి, అదేం శిల్పం అవుతుందండి బాబు? మీ ఇంటి ముందు ఏది నీళ్ళు కొడుకొని ఉపయోగపడుతుంది, అలా కాలు కడుక్కోండి. అందుకే అక్కడ వేసిన రాయికి తొక్కుతున్నారు, మూల విరాట్లు పెట్టిన దానికి మొక్కుతున్నారు. అంతే కదా. మనుషులు కూడా అంతే. ఒక్కసారి మనము ప్రతి ఓడు ఏదో తపస్సు ఏదో వస్తుంటారు,
ఒక్క దెబ్బకి షాక్కి అవుట్. భక్తిని చేస్తుంటారు, కోరికలు పెట్టుకుంటారు, తీరవు, దేవుని పట్టుకుని బయటపడేస్తారు. వీళ్ళందరూ ఏంటి, ఇంటి ముందు పడినా తొక్కుతుంది రాయలండి. మరి అన్నిటి కూడా సహనంతో తితిక్షతో తపస్సు రూపంగా ముందుకెళ్ళిన వాళ్ళకి ఏమవుతారు, మొక్కుతున్నారు. అంతే కదండి. రమణ మహర్షి అంతగా రమణ మహర్షి భగవాన్ రమణ మహర్షి అంటే మొక్కుతున్నారు లేదండి. ఆయన ఏమైనా ఆకాశంలో చీల్చుకొని ఏమైనా కిందకు వచ్చాడా? ఆయన తల్లి గారి మూల ఆ ప్రకృతి మాత ఒడిలోని మనలాగే వచ్చాడు. తేడా ఎక్కడ ఉంది అంటే, ఆయన ఎన్ని షాకులు కలిగినా, ఎన్ని కష్టాలు కలిగినా, ఎంత పీడ కలిగినా భరించి ముందుకు ప్రయాణిస్తే ఆరంభంలో కష్టంగా ఉన్నా ఇష్టంగా మనం చేయగలిగితే ఆ తర్వాత అమృతత్వం. ఆరంభంలో కష్టాలు ఇష్టపడక, ఆరంభంలోనే సుఖాలు కోరుకుని మనకు అమృతంలో కనిపిస్తుంది ఆరంభం. అందుకే ప్రతి ఒక్కరు ఆరంభ సూరాహ అంటారు. ప్రతిదీ ప్రారంభించడం అలవాటు మనకి, కానీ ఎవరు కొనసాగించలేదు, మధ్యలో వదిలేస్తుంటారు ఎక్కువ మంది. వాళ్ళు ఎవరు లెక్కల్లో పడరు అసలు ప్రపంచం. అందుకే మనకి ఏం చేస్తారు, భగీరథ ప్రయత్నం అంటారు. పట్టు విడవని భట్టి విక్రమార్క. ఆ విధంగా ముందుకెళ్తే అప్పుడేమవుతుంది, పూర్తిగా సతతం కృతే. ఓకే, నిరంతరం చెయ్యాలి. తచ్చింతనం తత్కథనం అన్యోన్యతత్ ప్రబోధనం ఏతదేవ పరత్వం చ బ్రహ్మాభ్యాసం విదుర్బుధా అంటారు. నిరంతరం దాని గురించి చింతన, దాని గురించే కథనము, ఒకరు పరస్పరము చర్చించుకోవడము, ఆ యొక్క విభూతులని, ఆ యొక్క గొప్పతత్వాన్ని అలాగ చెప్పుకుంటూ ఆనందించుకొని అలాగ ఆనంద క్రీడ, ఆత్మక్రీడ, ఆనందరథి, ఆత్మరథి అంట. ఈ విధంగా నిత్య నిరంతరం ఎవరైతే చేస్తారో ఉదితావగతిర్జ్వాల, ఆ విధంగా ఆత్మజ్యోతి, అంతర్జ్యోతి, బహిర్జ్యోతి, ప్రత్యగ్జ్యోతి, పరాత్పర, జ్యోతిర్జ్యోతి, స్వయం జ్యోతి, ఆత్మజ్యోతి, శివోస్మ్యహం. అది ఆత్మజ్యోతి ఎప్పుడైతే ఉదయించిందో దానిలో సకలము అజ్ఞాన ఇంధనం అంతా దహేత్, భస్మమైపోతుంది. అరుణేనేవ బోధేన, అరుణేనేవ బోధేన పూర్వం సంతమసే హృతే, పూర్వం సంతమసే హృతే తత ఆవిర్భవేదాత్మా, తత ఆవిర్భవేదాత్మా స్వయమేవాంశుమానివ, స్వయమేవాంశుమానివ. ఎప్పుడైతే చూడండి, రాత్ర అమావాస్య తర్వాత రాత్రి బాగా ఎలాగుంటుందమ్మా, అంధకారము, చీకటి, కట్టిగా చీకటి, కారు చీకటి అంటారు, విన్నారా? కారు చీకటి, కారు చీకటి, దట్టమైనటువంటి కారు చీకటిలో ఆ రాత్రి ప్రాతకాలంలో బ్రహ్మముహూర్తం దాటిందంటారు చూడండి. అప్పుడు ఉషా కిరణాలు, అరుణ కిరణాలు అంటారు చూసారా, సూర్యుని యొక్క రాకను తెలియజేస్తున్న. ఇంక సూర్యుడు ఇంక రాలేదు. అంటే మీకు విషయం తెలుసా, ప్రధానమంత్రి హైదరాబాద్ పర్యటన జరుగుతుంది. ఎప్పుడు? ఈవినింగ్ 6:30కి. అక్కడ వాతావరణం మనం గమనిస్తే 4 గంటల నుండి హడావుడి హడావుడి హడావుడి, మొత్తం సెక్యూరిటీ ఫోర్స్ మొత్తం దిగిపోతారనమాట. అంత ట్రాఫిక్ జామ్, 1 వే, నో 2 వే.
మొత్తం ఖాళీ ఖాళీ మనం అనుకుంటాం ఇవాళ అంతా ఖాళీగా ఉంది. ఖాళీ కాదు, పైనుంచి పెద్ద ఆయన వస్తున్నారు. అంటే పెద్ద ఆయన వచ్చే ముందు ఎంతైతే అడావుడి మనకు చుట్టూ కనిపిస్తుందో, సూర్య భగవాన్ వస్తున్నాడు కదా, మన ఆయన మామూలు కూడా ప్రకాశానికి గోళం. అందువలన ఆయన చుట్టూ ఉన్నటువంటి ఈ వాతావరణం ఏంటి? కిరణాలు. ఆ కిరణాలు ఇంక వస్తున్నాయో లేదో, చీకటి ఒకటే పరుగు. ఎందుకు? చీకటి భయంకరమైన శత్రువు ఆయన. అందుకే సూర్యుడు చాలా రోజుల కంప్లైంట్, ఐ వాంట్ టు సీ ద డార్క్ హౌ ఇట్ ఈజ్. చీకటి ఎలా ఉంటదని ఎంత ప్రయత్నిస్తున్నా సూర్యుడికి దొరకకుండా ఆవిడ పారిపోతూ ఉన్నది. ఎవరు? చీకటి. ఎందుకు? సూర్యుడు ఎప్పుడు చీకటినే చూడలేదు, అందుకే చూడాలని కోరిక. కానీ చీకటి దొరికితేగా పాపం ఆవిడ ఒకటే ముందు నుంచే జాగ్రత్త, రెడీగా రన్నింగ్ రేస్, ఉషేన్ బోల్ట్ లాగా ఆవిడ చాలా ఫాస్ట్ అనమాట. సూర్యుడు ఇంకెక్కడ రావడం, ఇంకెక్కడ పట్టుకుంటాడు ఆయన. అలాగ అన్నట్టు ఎప్పుడైతే ఎప్పుడైతే ఆత్మ ఆవిర్భవేత్, ఎప్పుడైతే మీ యొక్క ఆ మలము విక్షేప ఆవరణం తొలగిపోయిందో, ఆత్మ ఇంకా ఇంకా అది తొలగిపోయిన వెంటనే ఆత్మ కిరణాలు, సూర్యకిరణాలు, ఉషా కిరణాలు. చూసా మన ఈనాడు రామోజీరావు గారు సినిమాలో పెట్టేటప్పుడు ఉషా కిరణాలను వచ్చి వెళ్ళగా, అలాగా ఈ ఆత్మ జ్యోతి పూర్తిగా ఇంక ప్రకాశించలేదు, ఒకటే పరుగు. ఏంటి? మీ అజ్ఞానము, సంశయాలు, ఈ యొక్క మలము ఆవరణ, ఈ చిత్తం, మలిన చిత్తం ఉంది కదండి, రాగ ద్వేష కామ క్రోధ లోభ మోహ మదమాశ్చర్యాలు, ఈర్ష్య, అసూయ, ఇవన్నీ కూడా ఒకటే పరుగు గ్రూప్ అనమాట. అవన్నీ ఒకే కుటుంబం అనమాట. ఎవరి తల్లి? తాటకి పూతన అని మన అజ్ఞాన మాయా తల్లి. ఆ సైన్యం అంతా ఎప్పుడైతే తాటకి శ్రీరామచంద్రుడి బాణంతో కొట్టారో, సుబాహు అవుట్, మారీచ ఇంకెక్కడ ఒక్క బాణంతో వెళ్ళి సముద్ర తీరంలో పడ్డాడు. సత్యాండ్ర బాబుని అక్కడి నుంచి లేచి ఇంక పారిపోయాడు. బతుకు జీవుడని బయటపడ్డాడు. ఎవరు? మారీచ. తర్వాత మళ్ళీ వేరే కథ, మళ్ళీ బంగారు లేడికి వస్తాడు మళ్ళీ. ఎందుకు? జీవితంలో ఇంకా అవకాశం లేక. జింక కాకపోతే రావణాసుడు చంపేస్తాడు, బంగారు జింక అయితే రాముడి చేతులు చనిపోవాలి. ఆయనకి ముందే తెలుసు రెండు చేతులు ఎవరి చేతిలో ఎవరు చనిపోవాలి. ఈ దుర్మార్గుడు దుష్టుడి చేతిలో చనిపోవడం కంటే శ్రీరాముడి చేతిలో చనిపోవడం బెస్ట్ అనుకున్నాడు. ఎందుకు? ముందు దెబ్బ ఒకటి తిన్నాడుగా విశ్వామిత్రుడి యజ్ఞంలో. రాముడి దెబ్బ తెలుసు ఆయనకి, ఎందుకంటే రెండో దెబ్బలు మరి బతకనని ముందే తెలుసు. కానీ రావణుడి చేతిలో చావడం కంటే రాముడి చేతిలో చావడం మంచిదండి బాబు అని నిర్ణయం తీసుకుని వచ్చాడు ఆయన. లేకపోతే అప్పటికే ఆయన జ్ఞాని అయిపోయాడు మారీచుడు, అప్పుడు చెడు లేదు ఆయనలో. కానీ ఏదైతే ఆయనకి రికార్డింగ్ చేసి పెట్టాడు చిప్పు, చిప్పు మన సాఫ్ట్వేర్ చిప్ అంటారు కదండి, ఆ చిప్ ఏదైతే రికార్డింగ్ చేసి రావణాసుడు పెట్టాడో, ఆ చిప్ అలాగా హా లక్ష్మణ సీత, హా లక్ష్మణ సీత, ఈయన రాముడి బాణంతో కొట్టి పడిపోయాడు. ఈయన పోయాడు కదా, లక్ష్మణ సీతకి మారీచుడికి సంబంధం ఏంటి? ఏముండదు, అంతే. అది చిప్పు, రికార్డింగ్ చేసి చిప్పు అది. ఆ రికార్డ్ చేయండి, ప్లే చేసింది. అలాగా ఎప్పుడైతే అరుణేనేవ బోధేన, ఎలాగైతే ఆ యొక్క సూర్య యొక్క కిరణాలు వస్తే సంతమసే వృతే, కంప్లీట్ గా ఆ అంధకారం ఎలాగైతే పటా పంచులైపోతుందో, ఆత్మ ఎప్పుడైతే ఆవిర్భవేది అంటే ఎప్పుడైతే అలాగా స్వయం జ్యోతి ప్రకటమవుతుందో, స్వయమేవాంసు మానివా, ఆ యొక్క సూర్యుడు అలాగా ఎలా ప్రకాశిస్తుంటాడు. ఒక్కొక్కసారి మేఘములు కమ్మేస్తుంటాయి అనుకుంటాం మనం, మేఘములు అలా పోతాయి. ఎందుకు? సూర్యుని ప్రభావం పెరిగిపోతుంది, ఆ మేఘాలు గాలికి కొట్టుకుపోతాయి. అందువలన ఎప్పుడైతే ఆ స్వయమేవ అంశుమాన్ అంటే సూర్య భగవాన్, ఎప్పుడైతే ఆ చీకటి అంతా పోతుందో, ఆ కిరణాలతోనే చీకటి పోయింది. ఇంకెక్కడ సూర్యుడికి ఎక్కడ తట్టుకుంటాయి? కిరణాలకే తట్టుకోపోతాయి. ఇప్పుడు ఎవరైనా వచ్చారు ఇంటికి, వాచ్మ్యాన్కే భయపడి వెళ్ళిపోయినారు, ఇంటి వానర్ దగ్గర ఎప్పుడు చేరుతారు? ఇంకా వాచ్మ్యాన్ తో అవుట్, కెనాట్ రీచ్ ద ఓనర్ అన్నట్టు. ఇప్పుడు ఇంక మీరు ఆత్మ స్వయం జ్యోతి ఇంక నిష్ఠలోకి వెళ్తున్నారు లేదా, భయం అక్కడ అవుట్. అందుకే సాధనలోనే మనకు కొంత అవగాహన వస్తూ ఉంటుంది, మెల్లగా మారుతుంది. ఈ విధంగా స్వయమేవాంసు మానివా, స్వయం జ్యోతి సూర్యుని వల్లే
స్వయం ప్రకాశంగా ఆత్మజ్యోతి, దానికి వేరే ఆధారము అక్కర్లేదు. హరి ఓం తత్సత్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.